ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భువనగిరిలో రోడ్లు, కాలనీలు జలమయం కాగా డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మరోవైపు భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వీధులు, రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలన్నీ పొంగుతున్నాయి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వర్షపు నీరు సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నాగిరెడ్డిపల్లి వద్ద వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వాగులు దాటేందుకు ఎవరూ సాహసం చేయొద్దన్నారు. వరకు కూడా జల్లులు, తర్వాత నిన్న రాత్రి అంతా కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాగా దాదాపు యాదగిరిగుట్ట మరియు భువనగిరిలో 135 mm వరకు కురవటం అంటే ఒకేసారి వర్షం వల్ల అన్ని కూడా మళ్ళీ పోగుతున్నాయి. ఎవ్వరు కూడా కాజువేలు, కల్వర్ట్లు, తర్వాత రోడ్లు అవన్నీ కూడా జామ్ అవుతున్నాయి. ఎవరు కూడా దీన్ని సాహసించద్దు. పోలీస్, రెవెన్యూ మరియు ఇరిగేషన్ అందరు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు కూడా యువకులు ముఖ్యంగా బైకుల మీద రావటం, దాటాలని ప్రయత్నం చేయటం, మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రయత్నం చేయటం చూస్తున్నాం. మనం పోయినసారి కూడా ఒక దుర్ఘటన జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎటుపోతున్నారు ఈ వర్షాకాలం, ఈ యొక్క వరదలలో గమనించుకోండి. ఈ గొర్రెలు కాసేవాళ్ళు, బర్రెలు కాసేవాళ్ళు కూడా కొంత వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలని మనం చేస్తున్నాం.